సాక్షి 3 టీవీ న్యూస్. నకిలీ విత్తనాలు రైతుల పాలిట శాపంగా మారాయని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మహిళా ఐక్యవేదిక కర్నూలు నగర అధ్యక్షురాలు మీసాల సుమలత తెలిపారు. కర్నూలు నగరంలోని 48వ వార్డు రోజా వీధిలో నకిలీ విత్తనాల ప్లకార్డ్స్ పట్టుకుని మార్కెట్లోకి నకిలీ విత్తనాలు క్వింటాల్లో వస్తుంటే అధికారులు పట్టుకునేదే కిలోలోనని ఉందని, ఉమ్మడి కర్నూలు జిల్లాలో పెద్ద ఎత్తున నకిలీ విత్తనాలు అమ్మకాలు జరిపి పెద్ద ఎత్తున అక్రమార్కులు సొమ్ము చేసుకుంటున్నారని, నకిలీ విత్తనాల బెడద నుంచి రైతులను కాపాడాలని కోరారు. నకిలీ విత్తనాలు అమ్మేవారిపై ఉక్కుపాదం మోపాలని, నకిలీ విత్తనాలు అసలు వ్యాపారులను పట్టుకొని భవిష్యత్తులో నకిలీ విత్తనాల వ్యాపారం జరగకుండా చూడాలని కోరారు. ఈ కార్యక్రమంలో శేషమ్మ, శంకరమ్మ, వెంకట లక్ష్మమ్మ, కర్రెమ్మ, షబానా, ముంతాజ్, ఖాదర్, జాకీర్ పాల్గొన్నారు. అధికారులు ఇప్పటికే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు పెద్ద ఎత్తున చేరవేత కానీ పట్టుకున్నది మాత్రం చాలా తక్కువ మాత్రమే. మితంగా సరుకంతా అక్రమార్కుల చేతుల్లోనే పోలీసులు అధికారుల తీరుపై అనుమానాలు వచ్చేస్తున్నాయి. వచ్చేది క్వింటాళ్లలో కానీ పట్టుకునేది కిలోల్లో మాత్రమే పట్టుకుంటున్నారు. అలా కాకుండా అధికారులు తమ ఉద్యోగాన్ని కరెక్ట్గా చేయాలని కోరుకుంటున్నారు.